సో జనరల్గా పేషెంట్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని ఫేక్ బిలీఫ్స్తో వస్తూ ఉంటారు. సో అవి కొన్ని మాకు చెప్పగలరా? ఎలాంటి ఫేక్ బిలీఫ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి? వస్తాయి కొన్ని మూఢనమ్మకాలు. ఏంటి అంటే సూపర్స్టిషన్ వచ్చేదాన్ని అనొచ్చాను. ఇప్పుడు జ్ఞానదంతాలు అంటారు. జ్ఞానదంతాలు ఈ చివరిలో పైన కింద వస్తాయి. చివరి అప్పుడప్పుడు కిందవి ఎక్కువసేపు ప్రాబ్లం చేస్తుంటాయి, పై కూడా ప్రాబ్లం చేస్తుంటాయి. ఇవి వచ్చే డ్యూరేషన్ వచ్చేసి 18 to 25 years అన్నట్టు. ఓకే, వాటి టైం రావడం అన్నట్టు. సో జనరల్గా ఆ టైంలోనే పీపుల్ బికమ్ లిటిల్ వైజ్ అండ్ మెచ్యూర్ అని జ్ఞానదంతాలు అంటారు తప్ప జ్ఞానానికి ఆ దంతాలకు ఎటువంటి సంబంధం లేదు. సో ప్రాబ్లం వచ్చినప్పుడు అవి తీయాల్సిందే. అవి తీసిన తర్వాత మళ్ళీ రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. రీప్లేస్ చేయకపోయినా నార్మల్గా తినొచ్చు. కానీ ఏదో ఒక పిచ్చి నమ్మకం ఉంటుంది ఒక్కోసారి, జ్ఞానదంతాలు అంటే తీసేస్తే జ్ఞానం పోతుంది, తీయొద్దు అలాగే ఉండని. అస్సలు కాదు. ఇట్స్ మిస్బిలీఫ్ అంతే అన్నట్టు. ఆ తర్వాత పైన ముందు 2 పనుల మధ్యలో సందు ఉంటే కూడా లక్కీ అనుకుంటారు. అది అసలు ఏ విధంగా కూడా కరెక్ట్ కాదు, చూడడానికి బాగోదు. ఆ 2 పనుల మధ్యలో గ్యాప్ ఉండడం వల్ల సరైన కొన్ని పదాల స్పష్టమైన ఉచ్చారణ జరగదు. స్టామరింగ్ దాని వల్లనే వస్తుంది సార్. స్టామరింగ్ వన్ ఆఫ్ ద రీజన్ అది కూడా అన్నట్టు. సో ఆ గ్యాప్ క్లోజ్ అవుతే గాలి పాస్ అవ్వదు కాబట్టి ఫ, ష, ఫ అనే పదాలు కరెక్ట్గా పలకాలంటే ఆ గాలి అక్కడి నుంచి పోకూడదు అన్నట్టు. ఓకే. సో ఆ ముందు పళ్ళు గ్యాప్ క్లోజ్ చేసుకోకూడదు అన్నది కూడా ఒకటి నా పిచ్చి నమ్మకం. ఇంకోటి ఈ కూర పనులు ఉంటాయి కదా, కూర పనులు కొంచెం పైకి ఉంటాయి, ఒక సైడ్ అయినా 2 సైడ్లు అన్నా. అది కూడా కొంచెం స్టైల్, కొంచెము పన్ను మీద పన్ను ఉంటే అదృష్టం అని అనుకుంటారు. అది కూడా మూఢనమ్మకం తప్ప. పన్ను మీద పన్ను ఉంటే అదృష్టం అనుకుంటే మా ఆర్థోడాంటిక్స్ అసలు బిజినెస్ ఉండదు అని చెప్పాలి అన్నట్టు. అందరూ పన్ను మీద పన్ను పెట్టించుకోవచ్చు కూడా కదా? లేదు ఆ ట్రెండ్ అయితే లక్కీగా ఇంకా రాలేదు, ముందు వస్తుందేమో. వస్తే పెట్టించుకుంటారు కూడా. కొంతమంది చూస్తాను నేను, పేషెంట్స్ అంటారు అన్నీ బాగానే ఉంటాయి కానీ ఒక్క టీత్ మాత్రం పైకి ఉంటుంది, అది ఒక్కటి కరెక్ట్ చేసుకోవచ్చు కదమ్మా అంటే, లేదు ఇది నా లక్కీ అనుకుంటారు. సరే మేమేం ఫోర్స్ చేయము, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తాం అంతే. ఓకే. See, as long as any misbelief or fake belief is not harming them on the long run, it's okay to have it. అంతే కదా. ఇప్పుడు జ్ఞానదంతం ఉంది, వాళ్ళు ప్రాబ్లం రాకుండా ఉంటే పర్లేదు, వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం తీయించేసుకోవాలి తప్పదు, అంతే కదా. సార్ ఈ డెంటల్ ట్రీట్మెంట్ అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎంత అవునన్నా కాదన్నా పేషెంట్ వచ్చి ఓకే అని చెప్తాడు, బట్ వచ్చి మన సీట్లో కూర్చున్న తర్వాత ప్రతిసారి అన్కంఫర్ట్గా ఫీల్ అవుతుంటాం. సో అప్పుడు మీరు వాళ్ళని ఎలా నచ్చ చెప్తూ ఉంటారు? అదే కదా, ఇప్పుడు 10లో 8 మంది 9 మంది అంటారు నాకు డెంటిస్ట్ అంటే భయం అండి, నాకు డెంటల్ ప్రొసీజర్ ఎప్పుడు చేయించుకున్న భయం అండి. రెగ్యులర్గా ఆల్రెడీ నోట్లో 4 క్యాప్లు 4 రూట్ కెనాలు అవన్నీ ఉంటాయి, అయినా కానీ భయపడుతూ ఉంటారు అంతే అన్నట్టు. సో న్యాచురల్గా ఏంటి అంటే వేరే ట్రీట్మెంట్స్ లాగా ఇదేమో ప్లెజరబుల్ కాదు. మోస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్స్కి కనీసం ఒక డ్రిల్ అన్నా వాడతాము, మినిమం ఒక ఇంజెక్షన్ అన్నా వాడతాము పెయిన్ లేకుండా ఉండడం కోసం అన్నట్టు. సో మేము వాళ్ళను ముందే ప్రిపేర్ చేస్తాము. ఫస్ట్ టైం విజిట్ అయితే, సెకండ్ టైం థర్డ్ టైం అయితే ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి దే నో దట్ ఓకే. ముందే చెప్తాము 10 నిమిషాల్లో అయిపోతుంది, హాఫ్ అన్ అవర్ పడుతుంది, మీకు ఏం నొప్పి కాదండి, నొప్పి అయితే పర్లేనా ఇట్లా చెప్పండి, ఇంకోసారి ఇంజెక్షన్ ఇస్తాము, ఇది కొంచెం వెయిట్ చేస్తాము, లేదా మీకు ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది అంటే ఇంకో 2-3 days మెడిసిన్స్ వాడినండి అప్పుడు తీసేస్తాం పన్ను అని చెప్పేసి. వీ ట్రై టు డూ యాజ్ మెనీ యాజ్ స్మాల్ మెజర్స్ టు ఎలివియేట్ దేర్ ఫియర్ అన్నట్టు. ఎస్పెషల్లీ పిల్లలు అయితేనేమో మొదటిసారి వాళ్ళు వచ్చినప్పుడు ముందే ట్రీట్మెంట్ చేయకుండా వాళ్ళకైతే చిన్నగా మాట్లాడి పంపించేస్తాము, రెండోసారి చిన్న ట్రీట్మెంట్ చేసి మళ్ళీ పెద్ద ట్రీట్మెంట్ చేస్తాము. పెద్దవాళ్ళకు కూడా మొదలే పెద్ద ప్రొసీజర్స్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఇదవుతారు కాబట్టి ఫస్ట్ చిన్న ప్రొసీజర్స్ చేసి వాళ్ళతో ఒక ఈక్వేషన్ అనేది ఏర్పడిన తర్వాత డెంటిస్టులు అంత డెంటల్ ప్రొసీజర్ అంత నొప్పికరమైనదని వాళ్ళకు కాదు అని చెప్పేసి వాళ్ళతోటి ఇన్ని కూడా పడుచుకున్న తర్వాత అప్పుడు పెద్ద ట్రీట్మెంట్స్ చేస్తాం. ఓకే, ఫస్ట్ వాళ్ళని హ్యాబిచువేట్ చేస్తాం అన్నట్టు. తర్వాత పెద్ద దాటికి కొన్ని చిన్న మెజర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు తిమ్మిరి ఇవ్వడానికి ఇంజెక్షన్ ఇస్తాం కదా, ఆ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఆ ఫస్ట్ ప్రిక్ చేసేటప్పుడు నొప్పి వస్తుంది. సో ఆ ప్రిక్ దగ్గర కొద్దిగా స్ప్రే ఇస్తాం అన్నట్టు. స్ప్రే వేయడం వల్ల ఏంటంటే ఆ ప్రిక్ కూడా వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. ఓకే. ఆ తర్వాత ఇంజెక్షన్ ఇస్తున్నప్పుడు కొంచెం నొప్పి వస్తుంది. అనస్థీషియా ఇస్తున్నప్పుడు కొంచెం నొప్పి వస్తుంది. సో వాళ్ళ చేతిలో ఒక బాల్స్ అదేంటి స్పాంజ్ బాల్స్ పెడుతుంటాం అన్నట్టు. సో కొద్దిగా స్ట్రెస్ వాళ్ళు రిలీవ్ చేసుకోవడం కోసం అట్లా అన్నట్టు అది. అలాంటివి కొంతమంది 4-hand డెంటిస్ట్ అంటే అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళు చేయబట్టుకుంటామంటారు. ఓకే, ఇట్ గివ్స్ దెమ్ సమ్ కైండ్ ఆఫ్ అష్యూరెన్స్ ఆర్ ఇది అన్నట్టు. జనరల్గా ప్రొసీజర్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంటి వాళ్ళని ఎవరినైనా రూమ్లో అలో చేయమన్నట్టు. కానీ కొంతమంది అప్రెజెన్సివ్ పేషెంట్స్ ఉంటారు, లేదు మా హస్బెండ్ ఉంటేనే చేయించుకుంటాము, మా డాడీ ఉంటే చేయించుకుంటామంటే ఇంకా కొన్ని కండిషన్స్లో విల్ లెట్ ద పేరెంట్స్ ఆర్ స్పౌజెస్ ఆల్సో టు బి దేర్ టు గెట్ ద ట్రీట్మెంట్ అని అంటే. అండ్
ఇన్నేళ్ళ ప్రాక్టీస్లో నాట్ ఎవ్రీ కేస్ ఇస్ సిమిలర్. వీ కెన్ నాట్ నో విచ్ పేషెంట్ ఈజ్ నో వెరీ కోఆపరేటివ్ ఆర్ విచ్ హూ బికమ్ సడన్లీ అన్కోఆపరేటివ్ ఆల్సో. ఇట్స్ ఎ డైలీ టాస్క్ అండ్ డైలీ మీరు హ్యాబిచుయేట్ అయిపోయారు, రొటీన్ అయిపోయింది. రొటీన్ అయిపోయింది. ఎవరు వచ్చినా కానీ ఓకే ఇది కామన్గా జరిగే ప్రక్రియ, జరిగేది కదా. మనం చేంజ్ చేయలేవి కాదు. అండ్ ఇక్కడ రెగ్యులర్గా జరిగే ట్రీట్మెంట్స్ ఏముంటాయి సార్ డెంటల్లో? రెగ్యులర్గా జరిగేది రూట్ కెనాల్స్ అండ్ క్యాప్స్, తర్వాత ఇంప్లాంట్స్, తర్వాత బ్రేసెస్, ఓకే, తర్వాత అలైనర్స్. ఓకే, స్టెప్ బై స్టెప్ ఇవి మెయిన్గా 4 అన్నట్టు. ఓకే. ఇంకా ఇవి కాకుండా చాలా ఉంటాయి ఇంకా అన్నట్టు. ఫిల్లింగ్స్ అని, స్కేలింగ్ అని, తర్వాత డీప్ స్కేలింగ్ అని చెప్పేసి, తర్వాత చిన్నపిల్లలే చాలా ఉంటాయి, పనులు తీయడము, ఎక్స్ట్రాక్షన్స్, స్పేస్ మెయింటెనర్స్, పిట్ అండ్ ఫిషర్ సీలెంట్స్, స్టెయిన్లెస్ స్టీల్ క్రౌన్స్, జిర్కోనియం క్రౌన్స్ అని రకరకాలు ఉంటాయి. ఓకే, ఇవి రెగ్యులర్గా జరిగే ట్రీట్మెంట్. ఇవన్నీ రెగ్యులర్. ప్రతి ఒక్క పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ ఎత్తు పనులు, వంకర పనులు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళకి ఏ సూట్ అవుతుందో అది మీరు చేసి చెప్తాం. ఓకే, ఒక పేషెంట్కి ఎప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది, అసలు ఆ ప్రాసెస్ ఏంటి సార్ కొంచెం ఎలాబరేట్ చేయండి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఒక పన్ను పుచ్చిపోతే అది ఆ పుచ్చు అనేది ఎనామిల్, పన్నుకి 3 లేయర్స్ ఉంటాయి, ఎనామిల్, డెంటిన్ అండ్ పల్ప్ అని చెప్పేసి. అది ఎనామిల్లోనే మాత్రమే ఉంటే సిమెంట్ వేస్తే సరిపోతుంది. ఆ పుచ్చు కాస్త డెంటిన్ దాకా వెళ్తే కూడా కొన్ని రకములైన సిమెంట్స్ తోటి సరిపోతుంది. కానీ ఒకసారి ఆ పుచ్చు అనేది పల్ప్ దాకా వెళ్ళిపోతే అప్పుడు నొప్పి విపరీతంగా మొదలవుతుంది అన్నట్టు. అప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఆ నోట్లో ఎనామిల్లో హోల్ చేసి ఆ ఉన్న పల్ప్నంతా క్లీన్ చేసి ఒక ఇనర్ట్ మెటీరియల్తో దాన్ని ఫిల్అప్ చేసేస్తాము. అప్పుడు నొప్పి తగ్గిపోతుంది. కానీ ఈ రూట్ కెనాల్ చేసిన పని ఏంటంటే ఆ పల్ప్ మొత్తం తీసేయడం వల్ల ఆ ఎటువంటి మామూలుగా ప్రతి శరీరంలో ఉండే ప్రతి అవయవానికి బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై ఉన్నట్టు ఆ పంటికి ఆ పల్పే బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై అన్నట్టు. సో అది తీసేసాం కాబట్టి ఆ పన్నుకు స్పర్శ ఉండదు. అంటే రూట్ కెనాల్ చేసిన పన్నుకు వేడి, చలుపు అని తెలవదు అన్నట్టు. సో దానికోసమని బ్లడ్ సప్లై లేకపోయేసరికి ఆ పన్ను ఏమవుతుందంటే పన్ను పనిచేస్తుంది, అన్నీ తినొచ్చు, చేయొచ్చు, కానీ ఏదైనా గట్టిగా నములితే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, టీత్ బ్రిటిల్ అయిపోతుంది. సో అందుకని రూట్ కెనాల్ చేసిన పన్నుకి బ్రిటిల్ అయిపోయిన పన్ను బ్రేక్ అవ్వకుండా ఉండడానికి కోసమని ఒక క్యాప్ వేయాలి. అది రూట్ కెనాల్ అండ్ క్యాప్ ఇస్ ద మోస్ట్ కామన్ థింగ్. ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ మంచి డెంటిస్ట్ ఎవరయ్యా అంటే నొప్పి లేకుండా పన్ను తీసేవాడు మంచి డెంటిస్ట్. కానీ ఇప్పుడు ఎవ్వరూ పన్ను తీయించుకోవట్లేదు అంటిల్ అండ్ బాగా పాడయ్యేంత వరకు. సో చాలా మంది రూట్ కెనాల్ చేసి పన్ను సేవ్ చేసుకుంటున్నారు. సో రూట్ కెనాల్ ఈజ్ లైక్ అవర్ బ్రెడ్ అండ్ బటర్, వన్ ఆఫ్ ది మెయిన్ ప్రొసీజర్స్ ఆఫ్ డెంటిస్ట్రీ అన్నట్టు. సో ఇప్పుడు మంచి డెంటిస్ట్ ఎవరయ్యా అంటే మంచిగా రూట్ కెనాల్ చేసేవాళ్ళు, నొప్పి లేకుండా రూట్ కెనాల్ చేసేవాళ్ళు మంచి డెంటిస్ట్ అంతే అంతే. సో ఇంతకుముందు మనకు అంటే చాలా కాలం క్రితము ఈ బంగారు పన్ను పెట్టించుకునేవాళ్ళు. అవును, అసలు ఏంటి ఆ ప్రాసెస్? అంటే ఉన్న పన్నుని పీకించుకొని మరి ఒక బంగారు పన్ను పెట్టించుకునేవాళ్ళు. అంటే పూర్వకాలం అంటే ఒక 100-200 ఇయర్స్ బ్యాక్ ఎట్లుండేనంటే గోల్డ్ ఈజ్ ఆల్వేస్ లైక్ షో ఆఫ్ వెల్త్ అన్నట్టు. వేర్ ఎవర్ గోల్డ్ ఈజ్ ఆల్సో వేసుకోవడానికి ఎంత అందరూ ప్రిఫర్ చేస్తారు. అంటే ఒంటి మీద, ముక్కు మీద, చెవు మీద, మెడకి అంతా చేసుకుని ఉంటారు. ఎందుకంటే గోల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద నోబుల్ మెటల్ అంటారు. నోబుల్ మెటల్ అంటే ఎలాంటి రియాక్షన్ ఉండదు అన్నట్టు, వెరీ బయోకంపాటబుల్ మెటీరియల్ అన్నట్టు. సో నోట్లో పెట్టుకున్నా ఏం కాదన్నట్టు అది. సో టు షో ఆఫ్ దేర్ వెల్త్, నాకు ఇంత డబ్బులు ఉన్నాయి అని చూపించుకోవడానికి బంగారు పన్ను పెట్టుకోవడానికి సైంటిఫిక్ రీజన్ ఏమీ లేదు. అండ్ ఇప్పుడైతే మోస్ట్లీ నేను ఇన్నేళ్ళ ప్రాక్టీస్లో గోల్డెన్ టూత్ పెట్టింది ఒక 1 or 2 టైమ్స్ పెట్టుంటాను అంతే. అది కూడా ఒక అరే పేషెంట్, అంటే యూఏఈ నుంచి వచ్చాను ఒక పేషెంట్, ఇంకొకళ్ళు వేరే ఊరు నుంచి వచ్చారు, పెట్టించుకున్నారు. బట్ నవడేస్ పీపుల్ ఆర్ ఈవెన్ గోయింగ్ ఫర్ మోర్ ఈస్థెటిక్ చాయిసెస్. అంటే పంటి రంగు ఉండాలి, ఎగ్జాక్ట్ పంటి రంగు ఉండాలి, అసలు మెటలే ఉండకూడదని జిర్కోనియం టీత్ ఇప్పుడు పెట్టించుకుంటున్నారు తప్ప స్టీల్ పనులు, గోల్డ్ పనులు ఇప్పుడు ఈ కాలంలో ఎవరు పెట్టించుకోవట్లేదు. జిర్కోనియం టీత్ పెట్టించుకుంటున్నారా? అవి హెవీ కాస్ట్లీయా లేకపోతే రీజనబుల్ ప్రైస్? మామూలు రెగ్యులర్ కాస్ట్ మెటల్ సెరమిక్ అంటే జిర్కోనియం కొంచెం డిఫరెన్స్ ఏంటి సార్? మెటల్ సెరమిక్ ఇప్పుడు ఉండే ప్రజెంట్గా వాడుకలో ఉండే వాటిలో 2 మెయిన్ ఉంటాయి. ఒకటి మెటల్ సెరమిక్, ఒకటి జిర్కోనియా అని. మెటల్ సెరమిక్ అంటేనేమో లోపల మెటల్ ఉంటుంది, కోపింగ్, పైన సెరమిక్ ఉంటుంది. సెరమిక్ ఫ్యూజ్ చేస్తారు, దాంతో ఫైర్ చేస్తారు. ఈ జిర్కోనియా అనే దాంట్లో ఏంటంటే అసలు మెటల్ అనేది ఉండదు, కంప్లీట్ సెరమికే ఉంటుంది అన్నట్టు. అయ్యేసరికి న్యాచురల్గా మన ఎనామిల్ ఎట్లా ఉంటుందో ట్రాన్స్పరెంట్గా లైఫ్ లైక్ ప్రొసీజర్స్ లా ఉంటుంది అన్నట్టు తప్ప ఏదో మెటల్ ఉన్నట్టు నోట్లో కనపడదు అన్నట్టు. ఓకే. సో జనరల్గా యుఎస్లో, యూకేలో అంతా ఎక్కువ శాతం అసలు మెటల్ సెరమిక్ తక్కువ చేస్తున్నారు.
బట్ ఇండియన్ కంటెక్స్లో ఇప్పటికీ చెప్పాలంటే ఒక 60-70% షేర్ మెటల్ సిరమిక్ ఉంటుంది, జిర్కోనియా ఒక 40% ఉందన్నట్టు. క్రమక్రమంగా అది కూడా పెరుగుతుంది అన్నట్టు, బికాస్ మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ గెటింగ్ మోర్ ఈస్థెటిక్ ట్రీట్మెంట్స్ అండ్ మోర్ అండ్ అఫోర్డబిలిటీ పెరుగుతూ వస్తుంది కాబట్టి మోర్ అండ్ పీపుల్ ఆర్ చూసింగ్ జిర్కోనియా ఎస్పెషల్లీ ఫర్ ఫ్రంట్ టూత్. ఓకే. ఇంకా బ్యాక్ టూత్ అంటే 4 కింద 4 పైన 6. ఓకే. వాట్ అబౌట్ లోపలి సార్? అంటే కనిపించవు కాబట్టి ఏదైనా సరిపోతుంది అన్నట్టు. ఏం చెప్పినా కదా బడ్జెట్ ప్రకారం అన్నట్టు అది. సార్ డెంటిస్ట్రీలో కొన్ని కాంప్లెక్స్ సర్జరీస్ ఉంటాయి, అవి పేషెంట్కి అర్థమయ్యే విధంగా ఎలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు? ఏది బెస్ట్ అని చూస్ చేసుకునే విధంగా మీరు లైక్ సజెస్ట్ చేస్తారు? సింపుల్గా మెయిన్ నమ్మేది ఏంటంటే 100 చెప్పడం కంటే ఒకటి చూపించడం బెటర్. ఓకే. సో మా దగ్గర పెద్ద పేషెంట్ డేటాబేస్ ఉంటుంది. ఈ పర్టికులర్కి ఇలాంటి సర్జరీ చేసాం, ఈ పర్టికులర్కి ఇలాంటి చేసాం, ముందు తర్వాత ఇలా ఉంది, ఈజీగా నమ్మేస్తారు అన్నట్టు, ఈజీగా కన్విన్స్ అవుతారు. అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి కదా సార్, ఇఫ్ ఇన్ కేస్ ఒక టీత్ సమస్యకి ఒక 3-4 ఆప్షన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ పన్ను లేదు, ఇక్కడ ఇంప్లాంట్ పెట్టుకోవచ్చు, బ్రిడ్జ్ పెట్టుకోవచ్చు, తీసి పెట్టేది పెట్టుకోవచ్చు. దీనికి ఇంత అవుతుంది, దీనికి ఇంత అవుతుంది, దీనివల్ల అడ్వాంటేజెస్ ఇవి, దీనికి అడ్వాంటేజెస్ ఇవి, దీనికి అడ్వాంటేజెస్ ఇవి అని క్లియర్గా చెప్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్స్ విల్ ఈజీలీ అండర్స్టాండ్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో అసలు డెంటిస్ట్ దగ్గర పోని కుటుంబాలు అంటే చాలా తక్కువ ఉంటాయి. ఎవరో ఒకళ్ళు ఉంటారు ఇంట్లో, వాళ్ళ ఫాదర్కో మదర్కో పోయి ఉంటారు కాబట్టి అప్పుడు ఆల్రెడీ అక్కడ ఏ డెంటల్ విజిట్ కూడా 1-2 days 1-2 విజిట్స్లో అవ్వదు. 2-3 times వెళ్తారు, అక్కడ చూస్తారు, అక్కడ మా వీడియోస్ ఉంటాయి, మా ఫుల్ డిస్ప్లే అవుతుంటాయి, చూసి అవగాహన వస్తుంది అన్నట్టు. ఇంకోటి వాళ్ళకి ఇన్స్టాగ్లో కూడా చూస్తుంటారు కదా, ఇలాంటివి వచ్చి వాళ్ళే అడుగుతుంటారు, ఇది లేదా సార్ మీ దగ్గర, అది లేదా అని చెప్పేసి. దట్ మేక్స్ అవర్ జాబ్ ఈవెన్ మోర్ ఈజీ. ఓకే, మీకు తెలుసు కదా, ఇంకా ఓకే రైట్, కావాలి, మా దగ్గర ఉంది, రండి చేంజ్ చేసుకోండి అని చెప్పేసాం అంతే అన్నట్టు. ఓకే. సో ఈ మధ్యకాలంలో కాస్మెటిక్ సర్జరీని, రెస్టోరేటివ్ సర్జరీస్ అని చాలామంది చేయించుకుంటున్నారు కదా, ఈ రెండింటి మధ్య తేడా ఏంటి అసలు? రెస్టోరేటివ్ అంటేనేమో ఒక పోయిన దాన్ని రిస్టోర్ చేస్తున్నాం. ఓకే. ఒక పన్ను విరిగిపోయింది, దాన్ని మళ్ళీ పెట్టి రిస్టోర్ చేస్తున్నాం. ఒక పన్ను పోయింది, ఊడిపోయింది లేదా విరిగిపోయింది, మళ్ళీ కొత్తది పెట్టి దాన్ని రిస్టోర్ చేస్తున్నాం. దట్ ఈస్ రెస్టోరేటివ్ డెంటిస్ట్రీ. కాస్మెటిక్ డెంటిస్ట్రీ అంటే పన్ను ఉంది బాగానే, కానీ చూడడానికి బాగాలేదు, దాన్ని ఎన్హాన్స్ చేస్తున్నాం అన్నట్టు. ఇందాక చెప్పినట్టు వినీర్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ కాస్మెటిక్ డెంటిస్ట్రీ. గ్యాప్స్ ఉన్నాయి, గ్యాప్స్ని కానీ బ్రేసెస్తో పెట్టుకోకుండా క్లోజ్ చేయాలి, కాంపోజిట్స్ అని చేస్తాం, దట్ ఈస్ కాస్మెటిక్ డెంటిస్ట్రీ. పనులు పచ్చబడ్డాయి, అవన్నీ సిమెంట్ పెట్టి వైట్ చేస్తున్నాం, అది కాస్మెటిక్ డెంటిస్ట్రీ. సో కాస్మెటిక్ డెంటిస్ట్రీ అంటే రెస్టోరేటివ్ డెంటిస్ట్రీ ఒక చిన్న భాగం మాత్రమే. కాస్మెటిక్ డెంటిస్ట్రీ అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. పేషెంట్కి ఎంత సివియర్గా అవసరమో, ఎంత బ్యాడ్ ఉన్నాయో దాన్ని బట్టి కాస్మెటిక్ డెంటిస్ట్రీ బట్టి వాళ్ళ స్మైల్ ఎన్హాన్స్ చేయడం. అంటే కాస్మెటిక్ సర్జరీ మీరు చేయొచ్చా, కాస్మెటాలజిస్ట్ సపరేట్ ఉంటారు? లేదు, డెంటిస్ట్రీలో మాత్రం కాస్మెటిక్ సర్జరీ డెంటిస్ట్లో చేస్తారు అన్నట్టు. ఓకే. నోటికి సంబంధించి మాత్రం. కాస్మెటాలజిస్ట్లు అంటే ఫేస్, ముక్కు, అవి వాళ్ళు చేసేది కాస్మెటాలజీ. డెంటల్ పరంగా చేయాల్సినవన్నీ మేమే చేస్తాం. అంటే వాట్ అబౌట్ డెర్మటాలజిస్ట్? అంటే సమ్వేర్ ఐ రెడ్ ఈ జా లైన్స్ చేయడము ఇలాంటివన్నీ కూడా డెంటిస్ట్ వాళ్ళు చేస్తున్నారు, అది చేయకూడదు సంథింగ్ ఇక్కడ. కాస్మెటాలజీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి కాంట్రవర్సీ వచ్చింది. బట్ నేను దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కానీ డెంటిస్ట్రీలో నోట్లో చేసే ప్రొసీజర్స్ అన్ని డెంటిస్ట్లు మాత్రమే చేయాలి. కాంట్రవర్సీ వచ్చింది ఏంటి అంటే, డెంటిస్ట్లు ఏంటంటే కొంతమంది ఇప్పుడు కాస్మెటాలజీ కూడా చేస్తున్నారు అన్నట్టు, కొంచెం సర్టిఫికేట్ కోర్సెస్ చేసేసి చేయకూడదు అని చెప్పేసి మెడికల్ కౌన్సిల్ వాళ్ళు, తర్వాత మేము కూడా చేయొచ్చు ఇక్కడ అని చెప్పేసి డెంటల్ కౌన్సిల్ వాళ్ళు, దాని మీద ఒక చిన్న ఆర్గ్యుమెంట్ నడుస్తుంది అంతే అన్నట్టు. అంటే ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ఇంకో కోర్స్ చేసుకొని అది కూడా చేసుకోవచ్చు కదా, ప్రాబ్లమ్? కొన్ని ఎట్లా ఉంటుంది అంటే లాస్ ప్రకారం ఉంటాయి అన్నట్టు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఉంటుంది, తర్వాత డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుంది. వాళ్ళు పర్టికులర్గా వీళ్ళే చేయాలి ఉంటుంది. వాటికి స్టిక్ ఆన్ అవ్వడం బెటర్, ఎందుకంటే లీగల్గా మనం తప్పు కాకుండా ఉండడానికి కోసం మెయింటైన్ చేయాలన్నట్టు. లేదంటే ఇప్పుడు నేను ఇది చేయాలి అనుకుంటే ఇది మొత్తం పూర్తిగా బంద్ చేసి అది చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే. సార్, మన క్లినిక్కి ఫస్ట్ టైం ఒక పేషెంట్ వచ్చిండు అనుకోండి, తను ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తాడు, అదేవిధంగా మీరు అతను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడని ముందే ఫోర్కాస్ట్ చేస్తారు? జనరల్గా పేషెంట్ వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక వెరైటీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పెయిన్తో వస్తారు కాబట్టి పెయిన్ తగ్గిపోతే చాలు అనుకుంటారు. సో మేము కూడా అతనికి 10 ప్రాబ్లమ్స్ ఉంటే 10 ప్రాబ్లమ్స్ చెప్పాం మేము అన్నట్టు. ఫస్ట్ ఆ మెయిన్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తాం, అది అయిపోయిన తర్వాత మిగతా ప్రాబ్లమ్స్ చెప్తాం. ఇవి ఇట్లా కూడా ఉన్నాయి, ఇవి చేయించుకుంటే మంచిది, ఇవి చేయించుకోకపోతే ఇవి రీజన్స్ అని చెప్పేసి. 10లో 4 చేయించుకుంటారు, ఇంకో 4 మళ్ళీ తర్వాత చేయించుకుంటాం అంటారు, ఇంకో 2 అసలు ఎప్పటికీ రారు. అంటే కొందరు ఏంటంటే అప్సెల్ చేస్తున్నారని కూడా అనే ఉంటారు. కానీ చెప్పడం మా బాధ్యత, కానీ ఫోర్స్ చేయము. అండ్ ముందే అన్ని చెప్పము. ఫస్ట్ వాళ్ళ మెయిన్ కంప్లైంట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా అడ్రస్ చేసిన తర్వాత మిగతా చెప్తాం.
అది కూడా ఎట్లా చెప్తామంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది, మిగతా ప్రాబ్లమ్స్ కూడా కొన్ని మీకు ఉన్నాయి, ఇప్పుడు చెప్పమంటారా తర్వాత చెప్పమంటారా అంటారు. అచ్చా, ముందు అతనికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకే. సో కొంతమంది అంటారు చెప్పండి పర్లేదు. రకరకాలు ఉంటారు మహేష్. ఎట్లా అంటే కొన్ని ఉంటారు అనుకో, మిగతా కూడా చెప్తుంటే అవన్నీ ఎందుకు చేస్తున్నారు, నాకు ఇది ఒక్కటి చేయండి చాలు అని అంటారు. కొంతమంది ఏదో నేను బలవంతంగా చెప్తున్నాను అన్నట్టు. కొంతమంది ఉంటారు ఇది అయిపోయినాక అన్నీ చెప్తుంటే ఒక్కొక్కసారి ఎందుకు చెప్తున్నారు, అన్నీ ఒకసారి చేస్తే హ్యాపీగా మాకు తిరగడం తగ్గుతుంది కదా అంటారు. So we never know who reacts what. So we have a protocol. We treat the chief complaint first. Okay. Followed by the information about the other complaints. ఓకే. ఫస్ట్ వాళ్ళకి వచ్చిన దానికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇది ప్రాబ్లం ఉంది చేసుకుంటే బెటర్, లేదంటే ఫ్యూచర్లో ఇంకా పెద్దగా అవ్వచ్చు. సో కొందరు ఏంటి అంటే ఇక్కడ పళ్ళు శుభ్రం అయితే లేదంటే మా బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అవుతుంది అనే వాళ్ళు కూడా ఉంటారు. అంతే అది రోజు సమరం అంతే అన్నట్టు. రియలీ. ఓకే. అండ్ ఇన్స్టాలో కూడా అక్కడిక్కడ కూడా కామెంట్ చేస్తుంటారు అందరు డెంటిస్ట్లకి ఏదైనా జరుగుతున్నప్పుడు ఇవన్నీ కామెంట్స్, అంటే చార్జెస్ గురించి. అది ఎందుకు సార్ అది, అంటే ఫిక్సేట్ అంటే ఇది ఎక్కడలే చెప్పు, ఎవరికైనా ఉంటుంది. ఆఫ్ ద టాపిక్ వెళ్తున్నాడు ఎగైనా. ఇప్పుడు మామూలుగా డాక్టర్స్ సంపాదించడం అనేది ఒక తప్పుగా భావిస్తారు సొసైటీలో. లేదే. అవును. అవునా? ఇప్పుడు ఒక వాల్వో XC90 కార్ వెళ్తుంది, వెనక ప్లస్ సింబల్ కనిపించింది, నీకు ఇమ్మీడియట్గా మైండ్లో ఏమొస్తుంది చెప్పు? కార్పొరేట్ డాక్టర్ ఉన్నాడు సార్, చూసి ఉండాలి. మరి అదే వాల్వో XC90 వెనకాల ఒక ఏదన్నా పొలిటికల్ సింబల్ ఉంటుంది, అప్పుడేం అబ్బా ఎమ్మెల్యేనో ఎంపీనో కార్పొరేటర్ అనుకుంటాం, అవునా? కానీ డాక్టర్కి ఉంటే మాత్రం బాగా పేషెంట్ పిపి చేస్తున్నాడు అనుకుంటావా అనుకోవా? పర్సనల్గా నేనైతే అనుకోను, కానీ అనుకుంటారా జనాలు? అనుకుంటారా అనుకోరా? పర్సనల్గా నేనైతే అనుకోను సార్. సో డాక్టర్ ప్రవృత్తి ఎట్లా అంటే తక్కువ రేట్గా చేయాలి, సోషల్ సర్వీస్ యాటిట్యూడ్ ఉండాలి అని అంటుంటారు. సో ఏదైనా కాస్ట్ చెప్పేసరికి డబ్బులు ఎక్కువ తీసుకుంటారు అంటారు జనరల్గా. కోవిడ్ టైంలో కూడా మా డాక్టర్స్ గ్రూప్లో చాలా గ్రూప్లో వచ్చేది, ఇంత లక్షలేనే అంట, ఇంత డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారంట. క్రిటికల్ సిచ్యువేషన్లో ఉండి మరి ట్రీట్మెంట్ చేశారు కదా. మరి వాళ్ళందరూ ఎందుకు తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు కదా, ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాలి? వాళ్ళకి నచ్చకపోతే ఏమన్నా అన్నట్టు. సో డాక్టర్స్ డబ్బులు వచ్చేసరికి డాక్టర్స్ ఖర్చు చేయకూడదు, ఓవర్ టైం చేయాలి, సోషల్ సర్వీస్ ఉండాలి. మళ్ళీ అదే ఒక లాయర్ని లేకపోతే ఒక ఇంజనీర్ని అంటారా? అట్లా అన్నారు, డాక్టర్స్ అంటారు. సో దే ఆర్ ద ఈజీ ప్రే టు క్యాచ్ ఇఫ్ దర్ ఎనీ సిచ్యువేషన్స్ అంతే అన్నట్టు, మనీ పరంగా అంతే అన్నట్టు. నువ్వు ఒకటి గమనించు, సపోజ్ మీ చుట్టాలలో ఎవరైనా ఎల్డర్ పర్సన్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, హ్యాపీగా సర్జరీ అయింది, 10 లక్షలు 15 లక్షలు అయింది, హ్యాపీగా బయటకు వచ్చారు అనుకోండి, 15 లక్షలు అయింది బిల్లు అంటారు. అంటే అది గొప్పగా చెప్పుకుంటారు సార్. అది అంటే ఎక్కడ పోయినా కానీ హాస్పిటల్లో 15 లక్షలు ఖర్చు పెట్టారు. అరే 10 లక్షలు ఖర్చు, ఆడు 15 లక్షలు అద్దకు బతికిండు. మళ్ళీ అగైన్ బెడ్ మీద డెత్ వరకు పోయిన వాడు మళ్ళీ డాక్టర్స్ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ నడిపిస్తున్నారు. డాక్టర్లు దేవుళ్ళు చాలా బాగా చేశారు అని చెప్పరు, తక్కువ డబ్బులు ఇంత ఖర్చు అయిందని చెప్తారు, అవునా కదా? సో దట్స్ యాటిట్యూడ్. అంటే ఏం వి కాంట్ హెల్ప్ ఇట్ అంతే. మేబీ అట్లీస్ట్ ఇట్లాంటి కన్వర్జేషన్ కంటిన్యూస్గా అవుతుంటే కొంత మందిలో మార్పు వచ్చినా మంచిదే కదా అన్నట్టు వస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడు అందరు కూడా తెలుస్తుంది, ఎందుకంటే మెడికల్ సీట్ తీసుకోవాలంటే కూడా ఎందుకు కోట్లు వెళ్తున్నాయి, సో పబ్లిక్ అందరికి తెలుస్తుంది. ఒక హాస్పిటల్ పెడితే దానికి ఎంత మెయింటెనెన్స్ ఉంటుందో, ఎంత డాక్టర్స్కి, అటెండర్స్కి, నర్సెస్కి ఎంత శాలరీస్ పే చేయాలి, మేము హాస్పిటల్స్కి ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఈ ట్యాక్స్లు కట్టకుండా ఆ ట్యాక్స్లు కట్టకుండా ఎగ్జామ్షన్ ఉంటుందా? ఏమీ ఉండదు, అన్ని రకాలుగా కట్టాలి. ఓకే. ఈ సబ్సిడీస్ ఇలాంటివి ఏమి ఉండవు, ఏమీ ఉండవు. అంటే ఇన్ని బెడెడ్ హాస్పిటల్ పెడుతున్నాం, ఏమీ ఉండదు. గవర్నమెంట్ సెక్టర్లో పోతే ఉంటే ప్రైవేట్ సెక్టర్లో ఏ సబ్సిడీస్ ఉండవు. ఓకే ఓకే. మీరు ఎంత కరెంట్ బిల్ కడతారో మాకు అదే స్లాబ్ ఉంటుంది, మీరు బోర్డు పెట్టుకుంటే ఎంత పెట్టారో మేము అంతే కట్టాలన్నట్టు అన్నీ ఉంటుంది. ఎక్కడ ఎగ్జామ్షన్ ఏం లేదు, సబ్సిడీస్ ఏమీ ఉండదు. ఓకే. కానీ పేషెంట్స్ దగ్గర నుంచి అప్పుడప్పుడు ఇలాంటివి ఎదుర్కొంటూనే ఉంటాం అంతే అన్నట్టు. ఓకే. అండ్ ఇంకొకటి, మేడం కూడా డెంటిస్ట్ అనేది, అంటే సేమ్ ఇండస్ట్రీ ఉంటే కొన్ని ఇబ్బందులు తగ్గిపోతాయని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ చేస్తారా, లేకపోతే కాలేజ్ డేస్లో ఏమన్నా? లేదు, ఇట్స్ ఎ ప్రాపర్ అరేంజ్ మ్యారేజ్. సేమ్ ప్రొఫెషన్లో ఉంటే కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ హౌ వి టేక్ ఇట్ అంతే అన్నట్టు. షీ వాజ్ అన్ యాక్టివ్ dentist until recently, but still practicing, but recently కొంచెం ప్రాక్టీస్ తక్కువ చేసింది కిడ్స్ కోసం అని చెప్పేసి. కిడ్స్ పెద్ద అవుతున్నారు అంతే అన్నట్టు. ఓకే.
అండ్ పాప కూడా నెక్స్ట్ మా పెద్దమ్మాయి ఇప్పుడు నౌ షీజ్ ఇన్ టు డెంటిస్ట్రీ, షీజ్ ఇన్ సెకండ్ ఇయర్ నౌ BDS. సెకండ్ ఇయర్ కొంచెం మీ రాజ్యాన్ని పాపకి ఇచ్చేస్తారా? అట్లేం లేదు, ఇట్స్ డిపెండ్స్ ఆన్ దెమ్ వెదర్ దే వాంట్ టు ఇంప్రూవ్ ఇట్, మెయింటైన్ ఇట్ ఆర్ టేక్ వాట్ ఎవర్ దే కెన్ డూ అంతే అన్నట్టు. ఓకే. అండ్ సెకండ్ పాప సార్? సెకండ్ పాప 8th క్లాస్. సార్ ఈ టూత్ అలైన్మెంట్ సరి చేసుకోవడం ఎంతవరకు అవసరం? ఒకవేళ ఆ టూత్ అలైన్మెంట్ని మనం స్కిప్ చేస్తే ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవచ్చా? యా, ఇప్పుడు ఎట్లా అంటే స్ట్రైట్గా అలైన్ అయిన టీత్ ఈజీగా ప్రెస్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. జస్ట్ లైక్ మన ఫ్లోరింగ్ ఉంది, ఫ్లోరింగ్ స్మూత్గా లే చేస్తే ఈజీగా క్లీన్ చేయొచ్చు. అన్ఈవెన్గా ఉంటే అక్కడ అన్ఈవెన్ ప్లేసెస్లో బాగా డర్ట్ ఇరుక్కుంటూ ఉంటుంది. సేమ్ హోల్స్ విత్ థింగ్ అన్నట్టు. సో అలైన్మెంట్ ప్రాపర్గా ఉంటే ప్రాపర్గా క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది, పాచి పట్టదు. తర్వాత ఇంప్రాపర్ అలైన్మెంట్ లేని టీత్లో అక్కడే ఫుడ్ ఇరుక్కొని అవే టీత్ ముందుగా లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఆ ఇరుక్కునే టీత్ బయటికి రాకపోతే అక్కడే పుచ్చిబట్టి పన్ను పుచ్చిపోయి తీసి రూట్ కెనాల్ చేసి తీసేంత వరకు కూడా అవుతుంది అన్నట్టు. ఇవి సెకండరీ ఎఫెక్ట్స్. ప్రైమరీ ఎఫెక్ట్స్ టీత్ అలైన్మెంట్ సరిగ్గా లేకపోతే మాట్లాడడానికి సరిగ్గా కొన్ని పదాలు రానికి రావు అండ్ చూడడానికి కూడా బాగోదు. కాబట్టి ఈస్థెటిక్ మోస్ట్లీ 90% ఈస్థెటిక్ రీజన్స్ కోసమే టూత్ అలైన్మెంట్ చేయించుకుంటారు. కొన్నిసార్లు ఫంక్షనల్ రీజన్స్ కోసం కూడా టూత్ అలైన్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది. సరిగ్గా మాట్లాడుకోవడానికి, సరిగ్గా టీత్ క్లీన్ చేయడానికి, సరిగ్గా తినడానికి కోసం కూడా టూత్ అలైన్మెంట్ ఒక్కోసారి ఇంపార్టెంట్. కానీ ఇక చేయించుకోకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు ఫ్యూచర్లో? సందు పనులు ఉన్నాయనుకో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు. ఓకే. కానీ వంకర టింకర్ పనులు ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఓకే. సరే, ఈ బ్రేసెస్ వేసుకున్న తర్వాత ఎలాంటి వాళ్ళ హ్యాబిట్స్ ఎలాంటి చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది? ఎందుకంటే బ్రేసెస్ అంటే పైన కనిపిస్తుంటాయి, ఫిక్స్డ్ ఉంటాయి కాబట్టి. సో బ్రేసెస్ పెట్టుకున్న తర్వాత స్టాండర్డ్గా మేము చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే అతుక్కుపోయేటివి లైక్ చాక్లెట్స్, చూయింగ్ గమ్, చిక్కీ, అరిసెలు, బూరెలు లాంటివి తినకూడదు. జామకాయలు, యాపిల్స్ లాంటివి తినాలంటే ముక్కలు చేసుకొని తినాలి తప్ప హోల్ ఫ్రూట్స్ గట్టిగా తినకూడదు. తర్వాత నాన్ వెజ్ తింటే బోన్స్ మీద నమలకూడదు. డైలీ 2 times మార్నింగ్ అండ్ నైట్ దానికి సపరేట్గా బ్రష్ ఉంటుంది, సపరేట్గా పేస్ట్ ఉంటుంది, అవి వాడుతూ ఉండాలి. ఎవ్రీ మంత్ విజిట్ చేయాలి డెంటిస్ట్ని. అవి ఉడకుండా చూసుకుంటే ట్రీట్మెంట్ టైం తొందరగా అయిపోతుంది. అవి మాటిమాటికి బ్రేక్ అయిపోతూ ఉంటే ట్రీట్మెంట్ డ్యూరేషన్ లాంగ్ అవుతుంది అన్నట్లు. ఓకే. సో మెయింటైన్ చేయడం అనేది కొంచెం కాంప్లెక్స్తో కూడిన డెఫినెట్గా ఫుడ్ హ్యాబిట్స్ కూడా మొత్తం మార్చుకోవాలి. వాళ్ళకు ఫస్ట్ డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ టు పేషెంట్ ఒక 1-2 weeks పడుతుంది టైం. తర్వాత ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ దర్ బాడీ. వాట్ అబౌట్ అలైనర్స్ సార్? అలైనర్స్ అంటే ఇన్ని జాగ్రత్తలు ఉంటాయి, కొన్ని తక్కువ జాగ్రత్తలు ఉంటాయి. అలైనర్స్ తీసి పెట్టేటి కాబట్టి వాళ్ళకి ఏం తినాలనుకున్నా తీసేసి ఏది పడితే తినేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. సో ఆ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఎవ్రీ మంత్ పోయే బాధ ఉండదు. 2-3 monthsకో 3-4 monthsకో సరిపోవచ్చు. అండ్ ఏది పడితే అది తినొచ్చు కూడా అన్నట్టు. సో ఫ్లిప్ సైడ్ ఏంటంటే అలైనర్స్కి ట్రీట్మెంట్ మీ చేతుల్లో ఉంటుంది. మీరు వాడకపోతే అంటే డాక్టర్ ఇప్పుడు బ్రేసెస్ అంటే మీరు పీక్కోవడానికి రాదు కదా, అలైనర్స్ సరిగ్గా వాడకపోతే రిజల్ట్ రాదు కదా అన్నట్టు. సో ట్రీట్మెంట్ పెట్టుకోకపోతే ట్రీట్మెంట్ మీ చేతుల్లో ఉంటుంది. మీరు పెట్టుకోకపోతే ట్రీట్మెంట్ నడవదు అన్నట్టు, అంతే. అదొక డిసడ్వాంటేజ్. అండ్ అలైనర్ ఎక్స్పెన్సివ్ ఓవర్ బ్రేసెస్ కంపారిటివ్లీ బ్రేసెస్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ట్రెండ్ అంతా కూడా అలైనర్సే కదా సార్? సో అవి వాడడం వల్ల ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అవి ఎన్ని ఏళ్ళు వాడాల్సి ఉంటుంది? బ్రేసెస్ లాగానే అలైనర్స్ కూడా డిపెండ్స్ ఆన్ ద కండిషన్. 6 నెలల నుంచి 1.5-2 years కూడా పడుతుండొచ్చు. సివియర్గా ఉంటే ఎక్కువ రోజులు పడుతుంది, సివియర్గా ఉంటే ఎక్కువ కాస్ట్ కూడా అవుతుంది. బ్రేసెస్లానే వంకర టింకర్ పనులు పెట్టుకోకపోతే ఏంటి కాన్సిక్వెన్స్? సేమ్ కాన్సిక్వెన్స్ అలైనర్స్ ఆల్సో. కానీ అలైనర్స్ ఏంటంటే అంత డబ్బులు పెట్టిన తర్వాత వాడుకోకపోతే మాత్రం రిజల్ట్ రాదు. అది అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, మా బాబుకి పుచ్చుకుంటా అని చెప్పి పెట్టించేసుకుంటారు అలైనర్స్, కానీ వాడు వాడాడు. ఎందుకు వాడాడు అంటే వాడికి కమిట్మెంట్ లేదా చిన్నపిల్లడికి. మీకు అనిపించింది కాబట్టి పెట్టించారు, మీరు అఫోర్డబుల్ కాబట్టి పెట్టించుకున్నారు. బట్ ఇఫ్ యూ కెనాట్ మేక్ హిమ్ వేర్, దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ ట్రీట్మెంట్. సో ఫర్ సచ్ కేసెస్ వీ టెల్ బెటర్ బ్రేసెస్ ఇస్ బెటర్. ఎందుకంటే ఫిక్స్ చేసేస్తాం కాబట్టి బాబుకి అలాగే ఉంచుకుంటాడు కాబట్టి. ఓకే. అది దాంట్లో ఉండే ప్రోస్ అండ్ కాన్స్ దేంట్లో అలైనర్స్లో? అదే ప్రోస్ ఇవన్నీ అన్నట్టు. ఏది పడితే తినొచ్చు, ఎవ్రీ మంత్ రానవసరం లేదు, దానిపైన తీసి తినాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్యారెట్ తినాలనుకున్నాను, తీసి తినాలి. ఓకే. కాన్స్ అంటే ఏంటంటే ఇవే అన్నట్టు. ఒకటి కాస్ట్ ఎక్కువ, ఇంకోటి ట్రీట్మెంట్ పేషెంట్ చేతిలో ఉంటుంది, డాక్టర్ చేతిలో లేదు. అంటే డాక్టర్ పర్యవేక్షణలో ఉంటుంది తప్ప డాక్టర్ డైరెక్ట్గా ఎవ్రీ డే వచ్చి చూడలేడు కదా వాడుతున్నావా లేదా. అంటే ఇక్కడ అలైనర్స్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు కూడా ఎవ్రీ 2 weeksకో 3 weeksకో మీరు సెట్ ఇస్తారు. దాని తర్వాత రావాల్సిందే కదా మీ దగ్గరికి కొత్త సెట్ తీసుకోవడానికి? రావాలి, కానీ అట్లా దూరం ఉండే పేషెంట్స్కి, రాలేని పేషెంట్స్కి అన్ని సెట్స్ ఒకసారి కూడా ఇచ్చేస్తున్నాం. ఇచ్చేస్తున్నాం అంటే ఈ వీక్ అన్నట్టు ఇచ్చేస్తున్నాం. ఓకే. అంటే తర్వాత ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మళ్ళీ అలైనర్స్ పెట్టుకోవాలా? లేదు, ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రీటైనర్ పెట్టుకోవాలి.
ఒక వైర్ వేసేస్తాం లోపల. ఓకే. యాజ్ అ నేమ్ సజెస్ట్, అలైనర్, రీటైనర్. అలైనర్ అంటే అలైన్ చేస్తుంది, ఓకే. అలైన్ చేస్తుంది అంటే మూవ్మెంట్ చేస్తుంది. అవును. రీటైనర్ అంటే ఇట్ రీటైన్ చేస్తుంది, అయిపోయిందని ఇట్ హోల్డ్స్ వాట్ ఎవర్ యాజ్ కరెక్షన్ దట్ హస్ బిన్ డన్. ఓకే. రీటైనర్ అంటే ఒక చిన్న వైర్ ఉంటుంది, పంటి వెనకాల అతక పెట్టేస్తాం అన్నట్టు, దాన్ని రీటైనర్ అంటారు. ఓకే, అదే డిఫరెన్స్. అంతే డిఫరెన్స్. సో బ్రేసెస్ కంటే కూడా అలైనర్స్ బెస్ట్ అంటారు. ఏది బెస్ట్ కాదు, నీ అఫోర్డబిలిటీ, నీ నెసెసిటీ, నీ రిక్వైర్, నీ చాలా అబౌట్ కంప్లీట్ పేషెంట్ చాయిస్. అంతే, పేషెంట్ చాయిస్. మనకు అక్కడ ఇబ్బంది అనిపిస్తుంది బ్రేసెస్ వల్ల, నాకు కొంచెం షేమ్ అనిపిస్తుంది అంటే విత్ అలైనర్స్. ఓకే సార్, డెంటిస్ట్లోనే అనేక రకాలైన పేర్లు ఉంటాయి. ప్రాస్థోడాంటిక్స్ అనేసి, అండ్ ఎండోడాంటిక్స్ అనేసి, పిరియోడాంటిక్స్ అని చెప్పేసి, పీడియాట్రిక్ డెంటిస్ట్రీ అని చెప్పేసి. ఏంటి సార్ ఎన్ని పేర్లు, డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే బీడిఎస్ అంటే ఇప్పుడు సపోజ్ ఎంబీబీఎస్ తర్వాత స్పెషాలిటీస్ ఉంటాయి కదా, అట్లా బీడిఎస్ తర్వాత కూడా స్పెషాలిటీస్ అన్నట్టు. ఓకే. బీడిఎస్ అనేది 4 years ఆఫ్ కోర్స్ ప్లస్ 1 year ఆఫ్ ఇంటర్న్షిప్. ఆ తర్వాత ఎండిఎస్ అనేది మళ్ళీ ఒక 3 years కోర్స్ అన్నట్టు. అందులో 9 branches ఉంటాయి. ఓకే. ఆ 9 branchesలో ఇప్పుడు నువ్వు చెప్పినవి కొన్ని బ్రాంచెస్ అన్నట్టు. ఓకే. ప్రాస్థోడాంటిక్స్ అంటే పనులు తీసి పెట్టే పనులు, ఫిక్స్డ్ పనులు బిగించే బ్రాంచ్ని ప్రాస్థోడాంటిక్స్ అంటారు. పెరియోడాంటిక్స్ అంటే చిగుళ్ళకు సంబంధించిన వ్యాధులు, చిగుళ్ళకు సంబంధించిన అన్ని చూడడానికి పెరియోడాంటిక్స్ అంటారు. ఓకే. ఎండోడాంటిక్స్ అంటే రూట్ కెనాల్ చేసేది, పంటిని ఒకరిని కాపాడే స్టేజ్లో అన్నట్టు, రూట్ కెనాల్స్ ఫిల్లింగ్స్ చేసేటివన్నీ ఎండోడాంటిక్స్లో వస్తుంది. ఓకే. తర్వాత పీడియాట్రిక్ డెంటిస్ట్రీ అంటే చిన్నపిల్లల డెంటిస్ట్రీ. తర్వాత ఆర్థోడాంటిక్స్ అంటే ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు చేసేది. తర్వాత మాక్సిలోఫేషియల్ సర్జరీస్ అంటే జ్ఞానదంతాలు, లేకపోతే సిస్ట్లు, ట్రామా, ట్యూమర్స్, ఫ్రాక్చర్ అయితే, దవడలు మొక్కలు బ్రేక్ అయితే అన్ని ఫిక్స్ చేసేది. తర్వాత మరీ జాగా ఎత్తుగా ఉండే జాస్ని కరెక్ట్ చేసేదాన్ని మాక్సిలోఫేషియల్ సర్జరీ అంటారు. ఇవి 6 వచ్చేసి క్లినికల్ బ్రాంచెస్. ఇంకా 3 నాన్ క్లినికల్ బ్రాంచెస్ ఉంటాయి. నాన్ క్లినికల్ అంటే ఓరల్ పెథాలజీ అని. పెథాలజీ అంటే ఇప్పుడు ఏదైనా సిస్ట్, ట్యూమర్ వచ్చిందంటే అసలు ఏం సిస్ట్ అది, ఆ ట్యూమర్ ఏంటి, ఆ పెథాలజీ ఏంటి కనుక్కునేది. ఓరల్ మెడిసిన్ అంటే జనరల్ మెడిసిన్లు లాగా ఓరల్ మెడిసిన్ అన్నట్టు, నోట్లో ఎక్కువైన పుండులు అలాంటివి ఏమన్నా సిస్ట్లు అవన్నీ వస్తే వాటిని డయాగ్నోస్ చేసి, వాటిని రేడియోగ్రాఫ్ తోట సిబిసిటీ ద్వారా వాటిని డిటెక్ట్ చేసేసి, వాటి లీజన్ ఎక్స్టెంట్ అవుతుంది, ఇవన్నీ చెప్పేది ఓరల్ మెడిసిన్. లాస్ట్ కమ్యూనిటీ డెంటిస్ట్రీ అని ఉంటుంది. అంటే కమ్యూనిటీ మెడిసిన్ లాగా కమ్యూనిటీ డెంటిస్ట్రీ. సొసైటీ పరంగా, సామాజిక పరంగా ఈ పర్టికులర్ డెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ తక్కువ ఉన్నాయి, వాటిని ఎలా నిర్మూలించవచ్చు అని చెప్పేసి ఇవన్నిటిని స్టడీ చేసే విభాగాన్ని పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ అంటారు. సో టోటల్గా 6 క్లినికల్ బ్రాంచెస్, 3 నాన్ క్లినికల్ బ్రాంచెస్. బీడిఎస్ తర్వాత ఇంతగానం ఉంది, స్పెషలైజేషన్స్ ఇన్ని ఉన్నాయి. జనరల్గా ఏదో ఒకటి చూస్ చేసుకుంటారు అన్నట్టు చేసి చూడడానికి. కానీ ఒకటే బీడిఎస్ కంప్లీట్ తర్వాత మల్టిపుల్ చేయడానికి లేదు, చేయొచ్చు బట్ టైం చేయరు. ఓకే. ఓకే. అంటే ఈ స్పెషలైజేషన్ అందరూ కూడా మన క్లినిక్లో అవైలబుల్ ఉంటారా? ఆల్మోస్ట్ మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 6 స్పెషాలిటీస్ అవైలబుల్ ఉన్నాయి మన క్లినిక్లో అన్నట్టు. ఓకే. సార్, ఇండియాలో పేషెంట్స్ ఎక్కువగా ఎలాంటి కాస్మెటిక్ ట్రీట్మెంట్ అడుగుతూ ఉంటారు? డెంటల్ పరంగా వస్తే కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ మోస్ట్లీ అడిగేది ఏంటంటే పనులు గ్యాప్స్ ఉన్నాయి వాటిని క్లోజ్ చేయండి అని చెప్పేసి. ఇది కాస్మెటిక్ దాంట్లోకి వస్తే ఇప్పుడు బ్రేసెస్ పెట్టి చేస్తేనే బ్రేసెస్ ట్రీట్మెంట్ కూడా ఒక విధంగా కాస్మెటిక్. ఎనీథింగ్ దట్ ఈస్ డన్ టు ఎన్హాన్స్ ద లుక్స్. ఓకే. పేషెంట్ లుక్స్ ఎన్హాన్స్ చేయడానికి, నొప్పి నివారించడం, లేకపోతే నొప్పి వస్తున్న దాన్ని తీయడం అనే దాన్నేమో కరెక్టివ్ ట్రీట్మెంట్ అంటారు. ఓకే. కాస్మెటిక్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్కి ఎటువంటి నొప్పి లేదు, ఓకే, కానీ జస్ట్ లుక్స్ ఎన్హాన్స్ చేయడానికి మాత్రం తీసుకుంటున్నాడు. సో ఒక విధంగా అలైనర్ ట్రీట్మెంటు, బ్రేసెస్ ట్రీట్మెంటు, తర్వాత వినియర్స్, తర్వాత క్యాప్స్, తర్వాత కాంపోజిట్స్, ఇవన్నీ కాస్మెటిక్ ట్రీట్మెంట్ పరిధిలోకి వస్తాయి అన్నట్టు. ఏస్థెటిక్ ఏదైతే కావాలో ఏస్థెటిక్ ఆర్ కాస్మెటిక్ ఆర్ జనరల్లీ సేమ్ వర్డ్స్ యూజ్డ్ ఇన్ సమ్ టైమ్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ అన్నట్టు, బట్ మోర్ ఆర్ లెస్ మీనింగ్ ది సేమ్ అన్నట్టు. ఓకే. అంటే ఈ జా లైన్ చేంజ్ చేయడము, జా లైన్ ట్రీట్ చేయడం, ఇవన్నీ కూడా డెంటిస్ట్ చేస్తారా? ఇప్పుడు జా లైన్ అంటే ఇప్పుడు పైన జా చాలా ముందుకుంది వెనక్కి తీసుకెళ్ళాలి, కింద జా చాలా ముందుకుంది వెనక్కి తీసుకెళ్ళాలి అంటే మాక్సిలోఫేషియల్ సర్జన్స్ ఆపరేషన్ థియేటర్లో చేస్తాం అన్నట్టు. ఓకే. ఈ వెనక్కి ముందు కంటే జా లైన్ పెంచుతారా సార్? జాని కట్ చేసి ముందు తీసుకెళ్ళడం, లేదా చాలా ముందుకు ఉందంటే కట్ చేసి వెనక్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. స్కార్స్ ఇలాంటివి అన్ని నోట్లో నుంచి చేస్తాయి, బయట నుంచి ఒక్క స్కార్ ఉండదు బయట. ఓకే. ఓకే. ఈ ట్రీట్మెంట్ తర్వాత పేషెంట్ కమిట్మెంట్ ఏ విధంగా ఉండాలి అంటే రెగ్యులర్గా విజిట్ చేయడం కానీ? ఏం లేదు, ఒకసారి సర్జరీ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ ఇది ఆర్థోగ్నాటిక్ సర్జరీ అంటారు. దీన్ని ఎండిఎస్ మాక్సిలోఫేషియల్ సర్జన్స్ చేస్తారు. చేసిన తర్వాత చేసడానికి ముందు కూడా బ్రేసెస్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే. బ్రేసెస్ ట్రీట్మెంట్ అయిపోయినాక రిటర్న్ ఇస్తాము, నార్మల్ అయిపోతుంది. అంతే, నార్మల్ అంతే. పెద్ద మనం ఊహించుకున్నంత ఏం కాదు.
వెరీ రెగ్యులర్గా నార్మల్గా చేస్తున్నాం ఈ మధ్య Okay. అన్నట్టు. గ్రేట్. ఈ కాస్మెటిక్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత పేషెంట్ కమిట్మెంట్ ఏ విధంగా ఉండాలి? ఎందుకంటే ఒక్కసారి ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి, అదే విధంగా ఎన్నిసార్లు మన క్లినిక్స్కి రావాల్సి ఉంటుంది? జనరల్గా ఎలాంటి ట్రీట్మెంట్ జరగకపోయినా సరే 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ని కలవాలంటారు. కానీ అలా కలిసినా కలవకపోయినా ఇలాంటి కాస్మెటిక్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు బ్రేసెస్ పెట్టేసి ట్రీట్మెంట్ స్టేట్ చేసినాక అలా రీటైనర్ పెట్టాము, లేదా క్యాప్స్ పెట్టాము, లేదా సిమెంట్స్ పెట్టాము, వినీర్స్ పెట్టాము, ఏవి పెట్టుకున్నా సరే ఎలాంటి నోట్లో ఆర్టిఫిషియల్ పెట్టినా సరే 6 నెలలకు ఒకసారి కంపల్సరీ మీట్ అవ్వాలి. ఎందుకంటే డెంటిస్ట్ అవే అప్పుడు ఏమైనా లూజ్ ఉన్నా సరే, ఏమైనా ఇల్ ఫిట్టింగ్ ఉన్నా సరే వాటిని టైట్ చేసేసి అవి పెద్దగా అవ్వకముందుకే వాటిని డిటెక్ట్ చేసి వాటిని రిపేర్ చేసి కావాలంటే రీడన్ చేయడం అవకాశం ఉంటుంది అన్నట్టు. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే కొంతమంది పేషెంట్స్ మేము ఏం చేసుకున్నాం కదా మళ్ళీ మాటిమాటికి ఏం పోతామని చెప్పేసి ఒక 2-3 ఏళ్ళు 4-5 ఏళ్ళ వరకు డెంటిస్ట్ దగ్గర పోరు. వన్ ఫైన్ డే ఊడిపోతాయి, లేకపోతే విరిగిపోతాయి, వేర్ అండ్ టేర్ ఉంటుంది కాబట్టి సడన్గా అప్పుడైతే ఇట్లా ఊడిపోయినాయండి అంటారు అన్నట్టు. సో ఎనీథింగ్ ఈవెన్ ఇఫ్ యూ బై అన్ ఆడి ఆర్ ఆల్టో, వెదర్ యూ రన్ ఇట్ ఆర్ యూ డోంట్ రన్ ఇట్, సర్వీస్ అయితే చేయించాలి. అది చేయించుకుంటే సరే సర్వీస్ చేయిస్తే బండి కొత్తగా అవుతుందా? కాదు, కానీ దాన్ని ఫాలో ఇంకా లాంగ్ రన్ పనిచేస్తుంది. సో నోట్లో కూడా అంతే. ఇప్పుడు నేను జనరల్గా నా పేషెంట్స్ చెప్తుంటాను, స్టంట్ వేయించుకున్నారు, హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, స్టంట్ వేయించుకున్నా ఇంకేం కాదు కదా, ఎవ్రీ 6 monthsకి కార్డియాలజిస్ట్ చెకప్ ఉండాలి, వాళ్ళు చెప్పే మెడిసిన్స్ కంటిన్యూస్గా వాడుతుంటేనే మళ్ళీ ఇంకోసారి హార్ట్ అటాక్ రాకుండా ఉంటుంది. సేమ్ అంత ఫెటల్ కాకపోయినా డెంటర్లో కూడా ఎవ్రీ 6 monthsకి ఒకసారి మేము పెట్టిన టీత్ అయినా క్యాప్స్ అయినా వినీర్స్ అయినా లాంగ్ లాస్టింగ్గా ఉండాలంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి చెకప్ చేయించుకుంటే మంచిది. ఓకే. సరే, ఎలాంటి సమయంలో మనం ఇక డెంటిస్ట్ని కలవాల్సిన సమయం వచ్చింది అని అనుకున్న సందర్భాలు ఏముంటాయి? క్లాసికల్గా సడన్గా ఏదో తినాలనుకుంటున్నాం, ఇష్టమైన ఐస్ క్రీము లేకపోతే స్వీట్ లాంటిది తినగానే చివ్వని పెయిన్ లావుతుంటుంది. ఓకే. అంతే, ఇమీడియట్గా కలవాలి. స్టార్ట్ అయిపోయినట్టే. లేదా 18 to 25 years ఉన్నప్పుడు జ్ఞానానంతం మాటిమాటికి నొప్పి లేస్తుంటే, జా పెయిన్ వస్తుంటుంది అంటే డెంటిస్ట్ని కలవాలి. ఇవన్నీ నొప్పి వస్తున్నాయి కాబట్టి కలవాలనుకుంటాం, కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి. అప్పుడప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుంది, అప్పుడప్పుడు బ్లీడింగ్ అవుతుంది, సరే కలుద్దాంలే అనుకుంటాం. ఇది నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతుంది. ఓకే. ఇంకొన్ని ఉంటాయి, గ్యాప్స్ ఉన్నాయి, చూడడానికి బాగాలేవు, మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నాము, ఎవరైనా సెల్ఫీ తీయమంటే దగ్గర మేము నవ్వము అంటాము. ఇలాంటప్పుడు కూడా వెళ్ళి ఫస్ట్ కన్సల్ట్ అవ్వాలి తప్ప దీస్ ఆర్ నాట్ ఎనీ కంపెల్లింగ్ కండిషన్స్ టు గెట్ ద ట్రీట్మెంట్ ఇమీడియట్లీ, బట్ యూ షుడ్ యాక్ట్ ఫాస్ట్. ఓకే సార్, మనం ఇంట్లోనే ఉండి చిన్న చిన్న దంత సమస్యలకు ఏమైనా ట్రీట్మెంట్ చేసుకోవచ్చా? ఏమైనా హోమ్ రెమెడీస్ ఉంటే చెప్పండి. హోమ్ రెమెడీస్ అంటే డెంటల్లో అసలు ఏముండవు. పన్ను వచ్చి నొప్పి మరీ బాగా నొప్పి వస్తుందంటే ఒక లవంగము పంటి కింద పెట్టేసి నమిలి పెట్టేస్తే ఆ లవంగంలో ఉండే క్లోవ్ ఆయిల్ సూదనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అంటిల్ యూ గో టు ద డెంటిస్ట్, సో దట్ అది సివియర్ కాకుండా అయిపోతుంది అంతే అన్నట్టు. ఇది తప్ప నాకు తెలిసిన హోమ్ రెమెడీస్ డెంటల్లో ఏమీ లేవు. బెటర్ డోంట్ డూ ఎనీ. ఇప్పుడు మామూలుగా పండ్ల మధ్యలో ఇరుక్కుంది అనుకోండి, పుల్ల పెట్టి గెలకాలని చూస్తారు. సో ఆ పుల్ల పెట్టి చేసరికి ఇంకా పెద్దగా అవుతుంది చెప్పాలంటే. సో యూజ్ ఎ ఫ్లాస్ ఆర్ యూజ్ ఎన్ ఇంటర్డెంటల్ బ్రష్ టు రిమూవ్ ఆఫ్ ద ఎనీ ఫుడ్ పార్టికల్ దట్ ఈస్ స్టక్ ఇన్ బిట్వీన్ ద టూత్ అండ్ గో టు అ డెంటిస్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టు గెట్ బ్యాక్ ద అక్కడ ఆ గ్యాప్ని ఫిల్అప్ చేసుకోవడం. ఓకే. అంతేగాని హోమ్ రెమెడీస్ అంటూ పర్టికులర్గా ఉండవు. అదేవిధంగా ఎలాంటి సమయంలో మనకి ఎమర్జెన్సీ అని ఎలా తెలుస్తుంది మనకి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పెయిన్ వస్తుంది, ఆ పెయిన్ని మనకి ఓకే వెయిట్ చేయొచ్చా, లేదా అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేయొచ్చా, లేదంటే ఇది ఎమర్జెన్సీ నేను డైరెక్ట్ డాక్టర్నే కలవాలి అనేసి అనిపించే సందర్భం? అట్లా నేను నీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. మా క్లినిక్ పక్కనే ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన అనెస్థెటిస్ట్ అన్నట్టు. ఆయన రెగ్యులర్ చెకప్ ఒకసారి వచ్చినప్పుడు టీత్ క్యావిటీ డీప్గా ఉంది సార్, బెటర్ రూట్ కెనాల్ చేయించుకుంటే బాగుంటుంది అని అంటే, బాగా బిజీ ఉంటారు సార్ అన్నట్టు. ఇప్పుడు టైం లేదు శ్రీనివాస్, నేను మళ్ళీ నొప్పి వచ్చినప్పుడు వస్తానులే అని అన్నాడు అన్నట్టు. ఒకరోజు రాత్రి 11 కాల్ వచ్చింది నాకు, సివియర్ పెయిన్ వస్తుంది శ్రీనివాస్ సార్ అంటే, నేను పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ ఒక 2 వేసుకోండి సార్ అంటే, శ్రీనివాస్ నేను అనెస్థెటిస్ట్, నేను ఆల్రెడీ ఐవీ ఇంజెక్షన్ తీసుకున్నాను, తగ్గట్లేదు నాకు అని అన్నాడు. దెన్ వీ హ్యాడ్ టు ఓపెన్ ద క్లినిక్ ఇన్ దట్ నైట్ అండ్ అప్పటికప్పుడు నైట్ రూట్ కెనాల్ చేస్తే అప్పుడు సార్ రిలీఫ్ అయింది, అప్పుడు వెళ్ళి పడుకున్నారు అన్నట్టు. అంటే సార్ ఈ కిడ్స్ ట్రీట్మెంట్కి ఎల్డర్స్ ట్రీట్మెంట్కి డిఫరెన్స్ ఏముంటుంది సార్? ఎల్డర్ ట్రీట్మెంట్ అంటే జనరల్గా అన్ని పర్మనెంట్ పనులే ఉంటాయి కాబట్టి పర్మనెంట్ ఫిల్లింగ్స్, పర్మనెంట్ క్యాప్స్ అట్లాంటివంటి ఉంటాయి. కిడ్స్ ట్రీట్మెంట్ అనేటప్పుడు పాల పనులు వస్తాయి కదా, పాల పనులకు వాటికి వేరే మెటీరియల్స్ ఉంటాయి ఫిల్అప్ చేయడానికి, వాటిని పెట్టే క్యాప్స్ కూడా వేరే మెటీరియల్తో ఉంటాయి అన్నట్టు అంతే. ఊడిపోయే పనులు కాబట్టి కిడ్స్లో కూడా పర్మనెంట్ పనులకు రెగ్యులర్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఊడిపోయే పనులకు వేరే పదార్థాలు వాడతాం, వేరే మెటీరియల్స్ వాడతాం అన్నట్టు. అంతే డిఫరెన్స్. అంతే. సో అదేవిధంగా ఒక 70 ఏళ్ళ వయసు పైబడిన వ్యక్తి ట్రీట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు, వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది?
ఏం లేదు వాళ్ళు 20 ఏళ్ళ వాళ్ళు ఎలా తీసుకోవాలి 70 ఏళ్ళు కూడా అలాగే తీసుకోవాలి. బట్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ గమ్స్ కొంచెం న్యాచురల్గా స్ట్రింక్ అవుతాయి. కాబట్టి ఏజ్ పెరుగుతున్న కొద్దీ సిస్టమిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, డయాబెటీస్, హైపర్ టెన్షన్ అలాంటివన్నీ. కాబట్టి మోర్ రెగ్యులర్గా వచ్చి క్లీన్ చేయించుకుంటే బెటరు. ఏమైనా పనులు పోయినా ఉంటే, ఊగులాడుతున్న పనులు, లూజ్గా ఉన్న పనులు పోయినప్పుడు, ఊడినప్పుడు చూసుకుందాంలే అనుకోకుండా బాగా లూజ్గా ఉన్న వచ్చి తీయించేసుకోవాలి. కొంచెం లూజ్గా ఉన్నాయి కొంచెం సర్జరీస్ చేసి, గమ్ సర్జరీ చేసి గట్టిపరచుకోవాలి. అండ్ పోయిన పనులు రీప్లేస్ చేసుకోవాలి. ఏం అవసరం లే, ఎందుకు నడుస్తుందని నడిపించకుండా అన్నీ బాగా తినాలనుకుంటే చిన్నపిల్లల కంటే పెద్దవాళ్ళు కంపల్సరీ పెట్టించుకోవాలి పనులు. ఎందుకంటే చిన్నపిల్లలకు అట్లీస్ట్ జీర్ణ వ్యవస్థ అవన్నీ గట్టిగా ఉంటాయి. బట్ ఏజ్ అవుతున్న కొద్దిగా తక్కువ అవుతుంది కాబట్టి నమ్మలేకపోయేసరికి ఇంకా తొందరగా ప్రాబ్లం అవుతుంది కాబట్టి అన్నట్టు. సో ఏమైనా పనులు పోతే ఇమీడియట్గా పెట్టించుకోవాలి. ఓకే, ఏజ్ అయిన వాళ్ళు కంపల్సరీ వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా వర్క్ చేయాలి అంటే టీత్ అన్నీ ఉండాలి, వర్కింగ్ కండిషన్లో ఉండాలి. ఓకే, సో లేకపోతే వాళ్ళకి గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి, ఫ్యాట్, అసిడిటీ సమస్యలు వచ్చే అవకాశం. సో అదేవిధంగా ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారు సార్, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మీరు ఎలా అడాప్ట్ చేసుకుంటున్నారు? కొంతమందికి చేయడం నిజంగానే కష్టము, కానీ కొంతమందికి కొంచెం ట్రైనింగ్ చేసేసి చేయవలసిన ట్రీట్మెంట్. కానీ వాళ్ళకి ఏంటంటే ఫిజికల్ ఛాలెంజ్ వాళ్ళకి కాస్మెటిక్ ఎక్కువ చేయము. ఓకే, ఎందుకంటే కోఆపరేషన్ కొంచెం ఒకసారి ఇబ్బంది ఉంటుంది. కానీ బేసిక్ ట్రీట్మెంట్స్ అయితే కంపల్సరీ చేస్తామన్నట్టు, లైక్ రూట్ కెనాల్స్, బ్రిడ్జెస్, క్యాప్స్ అయితే కంపల్సరీ వేస్తామన్నట్టు. కాస్మెటిక్ అంతగా సజెస్ట్ చేయరు అంతే. ఓకే, కొంతమంది ఉంటారు లేదండి చేయండి మా బాబు కావాలి, వాళ్ళు ఇన్సిస్ట్ చేసి మేము ఈ ఇట్లాంటి స్పెషల్ కిట్స్లో ఏంటంటే పేషెంట్స్ కంటే వాళ్ళ పేరెంట్స్ ఎంత కమిటెడ్గా ఉన్నారు దాన్ని బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి ఎంత సపోర్టివ్గా ఎంత కమిటెడ్గా ఉన్నారో దాన్ని బట్టి అన్నట్టు. మీరు ఆర్థోడెంటిక్స్ ప్రాక్టీస్ చేస్తూ 6 బ్రాంచెస్ సిటీలో, విత్ ఇన్ ద సిటీలో ఉంటూ మీరు ఇన్నేళ్ల పాటు ఇది ఒక ప్రాక్టీస్ అని చెప్పొచ్చు, అదేవిధంగా బిజినెస్ అని కూడా చెప్పొచ్చు, రైట్? సో దీంట్లో మీరు ఓవరాల్గా నేర్చుకున్న బిజినెస్ లెసన్ ఏంటి, లీడర్షిప్ లెసన్ ఏంటి, అదేవిధంగా మీరు మీ సబార్డినేటర్స్కి ఏ విధంగా ఎంకరేజ్ చేస్తారు? నేర్చుకున్న బిజినెస్ లెసన్ అంటూ ఏం లేదు. దేర్ ఇస్ నథింగ్ స్మాల్ ఆర్ నథింగ్ బిగ్ టు డూ, ఎవ్రీథింగ్. దేర్ ఆర్ పీపుల్ హూ డిడ్ దిస్ బిఫోర్ మీ, దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు డూ దిస్ ఆఫ్టర్ మీ ఆల్సో. వాట్ ఐ హ్యావ్ సీన్ ఈస్ when you can grow big only when you have a team. So you have to create a team and make the team work, and you have to teach them well, train them well, and pay them well. So obviously your team will keep on growing. Yes. And follow for perfectionism and follow your passion, money will automatically follow you. True. అన్నీ నేనే చేసుకుంటాను, అన్నీ నాకే వచ్చు అన్నది కాకుండా ఎక్కడ ఉంటే అక్కడ స్టాప్ డెలిగేటింగ్ వర్క్. ఎనీథింగ్ దట్ యూ కెన్ డూ, anything somebody else can do your work, you please delegate them and you go for more better works. True. Nice. And ఫైనల్గా సార్, బ్రేసెస్ ఆర్ అలైనర్స్ ఏది మీ బెస్ట్ చాయిస్ అనుకుంటే చెప్తారా? ప్రజెంట్గా అయితే అలైనర్స్, ఎందుకంటే లాట్ ఆఫ్ పేషెంట్స్ ఐఎమ్ ట్రీటింగ్ విత్ అలైనర్స్. we treated more than 2000 cases with అలైనర్స్. 2000 కేసెస్ ఇన్విజిలైన్ తోటి ఆల్మోస్ట్ ఒక 700 దాకా చేసామన్నట్టు. అది ఒక బెస్ట్ బ్రాండ్ అని. బట్ వాట్ వీఆర్ సీయింగ్ ఈజ్ ఇట్ ఈస్ ఈజీలీ కరెక్టింగ్ ద మాలక్లూజన్. వంకర టింకర పనులు చాలా ఈజీగా కరెక్ట్ చేస్తుంది. కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా సరే పేషెంట్స్ ఆర్ మోర్ హ్యాపీ అండ్ వీఆర్ ఏబుల్ టు డూ మోర్ వేరియడ్ రేంజ్ ఆఫ్ పేషెంట్స్ వన్స్ వీ స్టార్టెడ్ డూయింగ్ అలైనర్స్ అన్నట్టు. ఓకే, సో మీకు మనసుకు దగ్గరగా ఉన్నది ప్రజెంట్ అయితే అలైనర్స్. ఓకే సార్, మోస్ట్ మెమరబుల్ స్మైల్ రివీల్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చింది. షీ కేమ్ విత్ హర్ 10-year-old కిడ్ ఫర్ బ్రేసెస్ అన్నట్టు. నేను చెప్పాను బ్రేసెస్ పెట్టుకోవచ్చు లేదా ఇన్విజిలైన్ కూడా వచ్చింది నాకు అని అంటే షీ ఆప్టెడ్ ఫర్ ఇన్విజిలైన్ అన్నట్టు. ఓకే, అండ్ తర్వాత అంటుంది ఫర్ నాకెందుకు చెప్పలేదు ఇది అని అన్నది. అంటే నీకెప్పుడు అంటే నాకు పెళ్లి కాకముందుకు నా బ్రేసెస్ మీరే పెట్టారు సార్ అన్నది అన్నట్టు. పెళ్లి కాకముందు సో ఎప్పుడు పెట్టానమ్మా అంటే షీ టోల్డ్ సమ్థింగ్ 2007లోనే ఎప్పుడు బ్రేసెస్ పెట్టానంట. ఎర్లీ స్టేజ్లో మీరు ప్రాక్టీస్ ఎర్లీ స్టేజ్లో అన్నట్టు. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ దట్ ఐఎమ్ ట్రీటింగ్ సెకండ్ జనరేషన్ అన్నట్టు. అది హోప్ఫుల్లీ మీ సెకండ్ జనరేషన్ వాళ్ళ థర్డ్ జనరేషన్ కూడా ట్రీట్మెంట్ చేస్తారు మోస్ట్లీ. టచ్ వుడ్, హోప్ ఐ షుడ్ బి డూయింగ్ ఇట్. అండ్ వన్ డెంటల్ కేర్ టిప్ సార్ మన ఆడియన్స్కి, వాళ్ళందరూ ఖచ్చితంగా పాటించాల్సింది అని మీకు అనిపించేది? ఆల్వేస్ రిమెంబర్ ద రూల్ ఆఫ్ 2 minutes బ్రషింగ్. 2 minutes కంటే ఎక్కువ బ్రష్ చేస్తే పళ్ళు తెల్లగా పోవు, అరిగిపోతాయి. సో 2 minutes ఈజ్ ఇనఫ్. ఓకే, 2 times a day. మార్నింగ్ ఒకటి బ్రష్ చేసుకుంటే చాలు, నైట్ బ్రష్ చేసుకోవడం అవసరం లేదనుకుంటారు. మార్నింగ్ ఎంత ఇంపార్టెంటో నైట్ దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్.
ఎందుకంటే రాత్రంతా తిన్నది డే అంతా తిన్నదంతా నోట్లో చేరుకొని ఉంటుంది కాబట్టి నైట్ క్లీన్ చేసుకోకపోతే ఆ నోట్లో పంటి మధ్యలో ఉన్న ఫుడ్ బ్యాక్టీరియాకి ఒక క్యావిటీ చేయడానికి అనువుగా ఉంటుంది. రాత్రంతా కూర్చొని తవ్వేస్తున్నట్టు అనువుగా ఉంటుంది. సో నైట్ బ్రషింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ డే బ్రషింగ్. అచ్చా. అండ్ థర్డ్ 2 ఈజ్ ఎవ్రీ 2 months ఒకసారి బ్రష్ మార్చండి. 2 months మార్చేసేయాలి. అది బ్రష్ ఇంకా బాగానే ఉంది ఇంకా వంగిపోలేదని కాదు, 2 months ఒకసారి బ్రష్ మార్చుకోండి. ఈ సాఫ్ట్ అండ్ హార్డ్ బ్రష్లో డిఫరెన్స్ ఏముంది? ఆల్వేస్ యూజ్ సాఫ్ట్ బ్రష్ ఉంది. జనరల్గా మిస్కన్సెప్షన్ ఏముందంటే పేషెంట్స్కి ఒక పంటి చికిత్స కోసం వెళ్తే ఇంకో 4 ట్రీట్మెంట్లు అవసరం అని చెప్పేసి రూట్ కెనాల్ అని అదని ఇదని చెప్పేసి 1 లక్ష రూపాయలు 2 లక్షల బిల్ చెప్తారు. ఆ బిల్లు కట్టలేను నాకు వద్దు ఇదే చేయండి అన్నప్పుడు నా దగ్గర ఈఎంఐ కూడా ఉంది అని చెప్పేసి మళ్ళా పిచ్ చేస్తారు, అప్సెల్ చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? చేస్తారేమో, చేసేవాళ్ళు చేస్తారేమో. బట్ నేను చెప్పాను కదా ఇంతకుముందు, మెయిన్ ప్రాబ్లం ఫస్ట్ సాల్వ్ చేస్తాము. సాల్వ్ చేసిన తర్వాత మిగతా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తాము. వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము, ఇది చేయించుకోకపోతే ఇది అవుతుందని చెప్పేసి. కంపల్సరీ చేయించుకోవాలని చెప్పము, చెప్పుకోకపోతే ఇవన్నీ అవుతాయని చెప్పేసి అంటాము. కానీ న్యాచురల్గా చాలామంది పేషెంట్స్ భయపడతారు. భయపడి అవును అన్నిటికీ ఎంత అవుతుంది అంటారు. ఆబ్వియస్గా బిల్ ఎక్కువ కనిపిస్తుంది. అయ్యేసరికి అసలు చేయించుకోరు. ఓకే, అర్థమైందా? సో కొంతమంది చేయించుకోవాలని ఉంటుంది, ఈఎంఐ ఆప్షన్స్ తీసుకొని మరి చేసుకుంటారు. అది వాళ్ళకి లాంగ్ రన్లో హెల్ప్ అవుతుంది. కానీ మేము ఇట్లా చెప్పడం ఎందుకు అంటే ఇలా కూడా ఉంటారు అన్నట్టు. పేషెంట్స్ చాలా బిజీ షెడ్యూల్లో మాటికి రాలేరు. సో ఒకసారి వస్తారు, ఒక ట్రీట్మెంట్ అయిపోతుంది. మాకు పర్సనల్గా ఫేస్ చేసామన్నట్టు ఇది చేస్తాం. బట్ ఇంకో దగ్గర ఇంకో చిన్న ఫీలింగ్ ఉంది, అది చెప్పము. ఓకే, ఒక 2-3 months 6 monthsలో ఆ ఫీలింగ్ కాస్త క్యావిటీ అవుతుంది. అప్పుడు మళ్ళీ వస్తారు. ఇది మళ్ళీ రుక్కాలి అంటే అబ్బా మొన్ననే అయింది కదా అంటే అప్పుడు ఇది చూడలేదా మీరు అంటారు. అంటారా అన్నారు, అప్పుడు ఇది చూడలేదా అంటారు. సరే చూసిన తర్వాత ఇంకో పన్ను ఉండదు వాళ్ళ కాడ, ఇక్కడ కూడా తినడానికి వస్తలేదు అంటారు. మరి ఆ పన్ను పెట్టుకోవాలంటారు. మళ్ళీ దానికోసం తిరగాలి. డెంటిస్ట్ అంటే మినిమం రూట్ కెనాల్ 3-4 సార్లు తిరగాల్సి వస్తుంది. సో ఇన్ని సార్లు ఎందుకు తిప్పుతున్నారు సార్, మాకు మొత్తం ఒకేసారి చూసి చెప్పొచ్చు కదా అంటారు. సో ఒకే విజిట్స్లో తక్కువ విజిట్స్ అన్ని ఒకేసారి చేయించుకుంటే తక్కువ విజిట్స్లో అయిపోతుంది. సో ఎవరికి ఇలా చెప్తే అలా అనుకుంటారు, అలా చెప్తే ఇలా అంటారు. సో అందుకని మేము ఒక ప్రోటోకాల్ పెట్టుకుంటాము. పేషెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మా ధర్మం. ఓకే, ఈ ప్రాబ్లం ఉందని చెప్పడం మా ధర్మం. చేయించుకోకపోవడం వాళ్ళ ఇష్టము. కానీ మేమేం ఫోర్స్ చేయం. ఇది చేయించుకోకపోతే ఇది అయిపోతుంది, చేయించుకోకపోతే మీరు 6 నెలల్లో ఇది అయిపోతుంది అని చెప్పేసి ఫోర్స్ చేయలేం. గివింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ గివింగ్ దేర్ ఆప్షన్స్ ఆఫ్ పేమెంట్ ఇస్ ఆల్సో అవర్ రెస్పాన్సిబిలిటీ. గోయింగ్ ఫర్ ట్రీట్మెంట్ ఇస్ నాట్ గోయింగ్ ఫర్ ట్రీట్మెంట్ ఇస్ దేర్ చాయిస్. వాస్తవం. ఎందుకంటే ట్రీట్మెంట్లో ఈఎంఐ ఆప్షన్ అంటే డిపెండ్స్. ఇప్పుడు ట్రీట్మెంట్కి 1 లక్ష రూపాయలు అవుతుంది. ఆ 1 లక్ష రూపాయలు అప్ఫ్రంట్ కట్టే బదులు ఈఎంఐకి వెళ్తే ఇంట్రెస్ట్ ఫ్రీ మంత్లీ కొన్ని డబ్బులు పే చేసుకుంటూ కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అందులో తప్పు లేదు. బట్ కొన్ని క్లినిక్స్ ఉండొచ్చు అప్సెల్ చేయడం, అన్ని రకాలు ఉంటారు. ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ఎక్స్రే తీస్తాం, ఫుల్ మౌత్ ఎక్స్రే తీస్తే జ్ఞానదంతాలు క్రాస్గా ఉంటాయి. ఈ 18 నుంచి 20 సంవత్సరాలు అవి క్రాస్గా ఉండి పక్క వాటిని ఆల్రెడీ పాడు చేస్తుంటాయి. వాళ్ళకేం నొప్పి ఉండదు. మేము చెప్తాం వాటిని అది తీయించేసుకుంటే బెటర్ అండి అని చెప్పేసి అనుకుంటారు. కొంతమంది వీళ్ళు ఇట్లనే చెప్తారు, మాకేం నొప్పి రాలేదు, ఇది నొప్పి వచ్చినప్పుడు చూసుకుంటానే అంటారు. ఆ పిల్లలు కాస్త యూఎస్కో లేకపోతే మ్యారేజెస్ పోయి ఎక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక నొప్పి వస్తుంది. పేరెంట్స్ వస్తారు మా దగ్గరికి, వచ్చేసి మీరు చెప్పారు సార్ అప్పుడు మా బాబు వినలేదు, అప్పుడే తీయించేసుకుంటే బాగుండు, ఇప్పుడు అక్కడ చాలా నొప్పి వస్తుందంట, మా వాడికి ఇన్సూరెన్స్ కూడా లేదు, $5,000 అవుతుందంట, $10,000 అవుతుందంట అని అంటారు. మీరు అప్పుడు గట్టిగా చెప్పేది ఉండే అప్పుడే తీయించేసుకుంటే బాగుండు అని అంటారు. మరి ఇప్పుడు చెప్పండి, మేము చెప్పాలా వద్దా? మీరే చెప్పండి. చెప్పాలి, కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది. చేయించుకోకపోవడం వాళ్ళ బాధ్యత, చెప్పడం మా బాధ్యత. ఇది అప్సెల్లింగ్ కాదు, ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం అంతే. అండ్ అట్ ద సేమ్ టైం ఈ షుగర్ వల్ల క్యావిటీస్ వస్తాయి అంటారు. ఆ క్యావిటీస్కి ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్ తినండి అని చెప్పేసి మళ్ళీ మీరే చెప్తారు. ఏంటి సార్ ఇది ఒక సైకిలా లేకపోతే? లేదు, షుగర్ వల్ల క్యావిటీస్ వస్తాయి డెఫినెట్గా. బట్ షుగర్ ఇప్పుడు చిన్నపిల్లలు చాక్లెట్ తిన్న తర్వాత, పెద్ద చాక్లెట్ తిన్న తర్వాత క్యావిటీస్ వస్తాయని కాదు, ఆ చాక్లెట్ క్లీన్ చేసుకోకపోతే క్యావిటీస్ వస్తాయి. ఓకే. సో చిన్నపిల్లలు కూడా ఎవరైనా చాక్లెట్స్ తిన్న తర్వాత బ్రష్ చేసుకుంటే ఏం కాదు, ఎన్ని చాక్లెట్స్ అయినా తినొచ్చు. అగైన్ ఐస్ క్రీమ్లో షుగర్ ఉంటుంది. అండ్ డెంటల్ ట్రీట్మెంట్స్ అన్ని ట్రీట్మెంట్స్ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ తినమని చెప్పము. కేవలం పన్ను తీసిన తర్వాతనే ఐస్ క్రీమ్ తినమని చెప్తాం. పన్ను తీసిన తర్వాత, జ్ఞానదంతం తీసిన తర్వాత ఒకసారి ఐస్ క్రీమ్ తినమని చెప్తాం. ఎందుకు అంటే ఆ తిమ్మిదంతా ఉన్నప్పుడు వాళ్ళకి ఒక సూదింగ్ ఎఫెక్ట్ వస్తుందని చెప్పేసి. అయినప్పటికీ కొంతమంది ఉంటారు, మా డాడీకి షుగర్ ఉందండి, మా మదర్కి షుగర్ ఉంది, ఐస్ క్రీమ్ తినొచ్చు అంటాం. షుగర్ ఉంటే ఐస్ క్రీమ్ తినాల్సి, ఐస్ క్రీమ్ గ్యారంటీ తినాలన్నది వాళ్ళు తింటే కొంచెం సూదింగ్ ఎఫెక్ట్ వస్తుంది. అయినప్పటికీ సూదింగ్ ఎఫెక్ట్ రావాలంటే ఐస్ క్రీమే అవసరం లేదు. కొబ్బరి నీళ్ళు, జ్యూసు, షుగర్ కలిపిన జ్యూసు,
లేకపోతే లస్సీ లేదా మజ్జిగ చల్లగా ఉన్న చల్లటిది ఏమైనా తింటే సరిపోతుంది. ప్లేసిబో ఎఫెక్టా లేకపోతే సైంటిఫిక్గా? సైంటిఫిక్గా యూ విల్ ఫీల్ దట్ సూదనింగ్ ఎఫెక్ట్ అని. ఓకే ఓకే ఓకే. అగైన్ తీసుకోకపోయినా ఏం కాదు, కానీ తీసుకుంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది, బెటర్ ఉంటుంది అంతే. సో అంతే. అండ్ ఈవెన్ ఐస్ క్రీమే తినాలనిపిస్తే షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్ తినొచ్చు. అవును, వచ్చినాయి ఇప్పుడు మార్కెట్లోకి. శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఆల్ ద వే. అండ్ మీ బిజీ షెడ్యూల్లో కూడా మాకు 3 గంటల సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Mahesh, for calling me. You're always welcome. I would be liking to come here anytime. Whatever topic you want to discuss, I'm ready to come. Thank you. Thank you, sir. Right. Bye. థ్యాంక్ యూ సార్, బాయ్.